హై ఫ్రెండ్స్, ఆడవారి పేరు మీద కారును తీసుకోవడం వల్ల కలిగే 4 ప్రయోజనాలు ఏందనేది ఇప్పుడు చెప్తాను. మొదటగా లోయర్ ఇంట్రెస్ట్ రేటు. చాలా బ్యాంకులు మహిళలకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేట్లు ఇస్తాయి. మగవారికి 9.6% నుండి 9.8% వరకు అయితే అదే మహిళలకి సుమారుగా 9% వరకు ఉంటుంది. ఈ చిన్న తేడా వల్ల మొత్తంలో ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇక రెండవది తక్కువ లేదా జీరో డౌన్ పేమెంట్. మగవారి పేరు మీద కారును తీసుకున్నట్లయితే బ్యాంకులు యూజువల్ గా కొంత మినిమం డౌన్ పేమెంట్ చేయమని అడుగుతాయి. కానీ ఆడవారి పేరు మీద గనక తీసుకున్నట్లయితే కొన్ని బ్యాంకులు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ని కూడా ఇస్తాయి. అంటే కారు యొక్క మొత్తం డబ్బును లోన్ గా పొందవచ్చు. ఇక మూడవది ఎక్స్ట్రా డిస్కౌంట్లు ప్లస్ జీరో ప్రాసెసింగ్ ఫీజు. చాలా బ్యాంకులు ఆడవారికి ఒకటి తక్కువ ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేస్తాయి. 2 కొన్ని సందర్భాల్లో జీరో ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది. 3 మహిళల కోసం ఉండే ప్రత్యేక లోన్ స్కీమ్ లో అప్రూవల్ అనేది చాలా తొందరగా ఇస్తారు. ఇలాంటి చిన్న విషయాలు అన్ని కలిపితే పెద్ద సేవింగ్స్ అవుతాయి. ఇక 4వది రోడ్ ట్యాక్స్ లో సేవింగ్స్. మన ఇండియాలోని కొన్ని రాష్ట్రాలు ఆడవారి పేరుపై రిజిస్టర్ చేస్తే రోడ్ ట్యాక్స్ లో 2% నుంచి 10% లేదా అంతకంటే ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రంలో మహిళల పేరు మీద కారు రిజిస్టర్ చేస్తే రోడ్ ట్యాక్స్ లో 10% డిస్కౌంట్ లభిస్తుంది. కారు కొనాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే ఆడవారి పేరుపై రిజిస్టర్ చేస్తే వడ్డీ తక్కువ, ఖర్చు తక్కువ, సేవింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇన్ని లాభాలు కలుగుతాయి. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.